వెల్కమ్ టు హరిశ్రీ వండర్స్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. సో ఇంటి నుంచి మా బ్రదర్ వచ్చాడు. సో ఇంటి నుంచి మా అమ్మ నా కోసం పంపిన స్వీట్స్ అలాగే కొన్ని సరుకులు కూడా పంపించారంట. మరి చూద్దాం ఏమున్నాయో. అంతలోపు మా వాడి ఆతృత చూడండి, టైసన్ గాడు అందులో ఏమున్నాయి, లేదా నా ఫుడ్డా లేదంటే మా పేరెంట్స్ ఫుడ్డా అనేసి చూస్తూ ఉన్నాడు. అలాగే ఈ బ్యాగ్ కావాలనేసి వాని ఆతృత, అంటే కొద్దిసేపు స్మెల్ చూస్తాడండి. మా అన్న పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు కదా, ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది చూస్తాడు. ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళైతే ఏమనడు, తెలియని వాళ్ళు వస్తే ఏదైనా స్మెల్ చూసి కాసేపు ఒక 10 మినిట్స్ ఆగమాగం చేసేసి కాసేపు సైలెంట్ అయిపోతాడు. సో మా బ్రదర్ అయితే ఆఫీస్ పరంగా వచ్చాడు. ఇంకా ఆఫీస్కి వెళ్దాము అనేసి వెళ్తున్నాడు. మళ్ళీ అప్పుడే వచ్చాడు, 6:30 మార్నింగ్ దిగాడు. సో మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయాడు. సో అంతలోపు నేనైతే ఇవన్నీ తీసుకుంటున్నాను. ఏమేమి తెచ్చింది, మా అమ్మ ఏం పంపించింది, మా నానమ్మ ఏం పంపించింది, అంటే మా జేజీ ఏం పంపించింది, మా నాన్న ఇందులో ఏం పెట్టి పంపించాడు ఇంకా అనేసి ఆతృతతో ముగ్గురం, నేను మా హస్బెండ్ మా టైసన్ గారు ముగ్గురం ఆతృతతో చూస్తున్నాము. ఏమున్నాయి అన్నీ కలిసి ఒకేసారి చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయి. కొన్ని బాక్సుల్లో పెట్టి పంపించింది. ఆహా చూసారు కదా, మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఇక్కడ పంపించింది మా అమ్మ. అలాగే కొన్ని రవ్వ లడ్డు కూడా పంపించింది. ఎంతమందికి మీకు ఇష్టమో కామెంట్ చేయండి కింద. రవ్వ లడ్డు ఇష్టమా, లేదంటే నార్మల్ లడ్డు ఇష్టమా, లేదంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టమా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంకొకటి బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దామండి. ఏముందో చూసారు కదా, బ్రెడ్ హల్వా పంపించింది మా అమ్మ. ఎంత ప్రేమో కదా, ప్రతి ఒక్కరి పేరెంట్స్కి ఇలా పంపిస్తూ ఉంటారండి. ఏ కూతురికనే కాదు, కోడలు ఉన్నా కానీ పంపిస్తూ ఉంటారు. చాలా ఇష్టం ఉంటుంది అమ్మ వాళ్ళకి, మనం చేసినవి మన కూతురికి పంపించాలి, అలాగే మా కొడుకు పంపించాలి అనేసి అందరూ ఆతృతతో ఎదురు చూస్తారు ఇలా పంపించినవి ఓపెన్ చేసేటప్పుడు. నేను కూడా అలానే చూశాను, చాలా ఇష్టంగా పంపించారు. అలాగే వడియాలు పంపించింది మా అమ్మ. పెద్ద క్యారీకి అయితే వడియాలు అనేది పంపించింది. ఈ వడియాలు పెద్ద సైజులో ఉంటాయండి. మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు ఆ వడియాలు ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లడ్లు పంపించింది, కొన్ని నార్మల్ ప్లెయిన్ లడ్డు అంటారు కదా, అలాంటి లడ్డు అయితే పంపించింది. అన్నీ ఒక గిన్నెలో వేసాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా పంపించింది మా అమ్మ. మా అమ్మ మాకి 2 నెలలకు ఒకసారైనా ఖచ్చితంగా పంపిస్తుందండి. అలాగే చింతపండు కూడా పంపించింది. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. అలాగే బెల్లం అనేది కూడా పంపించింది. నేను ఎక్కువ స్వీట్ చేస్తాను కాబట్టి. ఇది వచ్చి బ్రెడ్ హల్వా. మళ్ళీ అందులో మధ్యలో మా అమ్మ జీడిపప్పు వేసింది. ఇవి చాలా బాగుంటాయండి. డ్రై ఫ్రూట్ లడ్డు నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్కి రవ్వ లడ్డు ఇష్టం. అలాగే కొన్ని బూందీ కారాలు పంపించింది. ఇవి కూడా మనకి ఏదైనా పోపు అది అంటే పప్పు చేసుకున్నప్పుడు మనము ఏదైనా వడియాలు వేయించుకున్నప్పుడు ఈ మిక్సర్తో తింటే చాలా బాగుంటుంది. అలాగే పల్లీలు, పప్పులు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా పంపించిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ పంపిస్తే నాకు ప్రతిసారి నా ఆనందం ఎవరికి చెప్పుకోలేను, అంత హ్యాపీగా ఉంటుంది నాకు. మా ఇంటి నుంచి వచ్చిన వస్తువు ఏది పంపించినా కానీ, చిన్న వస్తువు పంపించినా చాలా హ్యాపీ. ఇందులో ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పంపిస్తుందండి. ఇవన్నీ షూట్ చేయలేదు, చాలామంది ఇవి కూడా షూట్ చేయాలా అనుకుంటారు కాబట్టి ఇవన్నీ నాకు పుట్టింటి నుంచి వచ్చాయి కాబట్టి నాకు చాలా హ్యాపీ అండి. ఏ కూతురికి అయినా కానీ ఇలా పేరెంట్స్ పంపిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా మా అన్న వచ్చారనేసి ఆఫ్టర్నూన్ మమ్మల్ని బయటికి లంచ్కి అయితే తీసుకెళ్ళాడు. సో లంచ్కి తీసుకెళ్ళాక మేము కాసేపు కూర్చున్నాము. ఆర్డర్ చేశాక పెద్దది చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అలాగే చికెన్ లాలీపాప్స్ ఇవన్నీ ఆర్డర్ చేసాము, కానీ షూట్ చేయలేదు. ఇంకా మా అన్న వచ్చి మమ్మల్ని రెస్టారెంట్ కంపల్సరీ తీసుకెళ్తాడు. మా అన్న కూడా బిర్యానీ బాగా తింటాడు, బిర్యానీ లవర్ మా అన్న. సో ఇంకా బిర్యానీ అయితే ఈయన వడ్డిస్తూ ఉన్నాడు. చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. డైలీ వెళ్ళాం కానీ వీక్లీ వన్స్ కూడా వెళ్ళాము, ఎప్పుడైనా రేర్గా వెళ్తాము. ఈ మధ్య కొంచెం డైటింగ్లో ఉన్నాము, లావు తగ్గాలి అనేసి మేము కొంచెం ఫుడ్ అయితే తగ్గించాము. మళ్ళీ మా అన్న వచ్చాడు కాబట్టి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. యాక్చువల్గా వెళ్ళే వాళ్ళం కాదు. సో ఇంకా నా ప్లేట్లో కూడా పెట్టించేసుకున్నాను. ఇంకా చికెన్ లాలీపాప్ ఇవన్నీ అయితే షూట్ చేయలేదండి, చాలా బాగుంది టేస్ట్. అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసాము. తిన్న తర్వాత 2కి అలా ఫుల్, ఇంకా ఇక్కడ చూసారు కదా, మాకైతే ఫుల్ రెయిన్ పడుతుంది హైదరాబాద్లో. మీ సైడ్ కూడా సేమ్ రెయిన్ పడుతుందా డైలీ అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవన్నీ చూసారా, మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో కాబట్టి ఇక్కడ వాటర్ అన్నీ వచ్చేసాయి లోపలికి, అంటే ఇంట్లోకి రాలేదు, బయట గేట్ దగ్గరికి అయితే వచ్చేసాయి వాటర్ అన్నిటి. చాలా ఎక్కువ పడుతుందండి రెయిన్. వడగండ్ల వాన కూడా పడుతుంది అంటున్నారు కొన్ని చోట్ల. మా సైడ్ అయితే నార్మల్ రెయిన్ అయితే పడుతుంది. సో అయితే ఇంకా టైసన్ గారు బయట నుంచి వస్తూనే చూడండి ఒకసారి కీస్ తీసుకొని ఇవ్వట్లేదు. ఎక్కిస్తారా పైకి, ఎక్కురా కింద పడతావులే.
కీసి ఫస్ట్. సో మేము ఇంటికి వచ్చాక 3 or 4 ఆ టైంలో ఓనర్ వచ్చారు. మా ఓనర్ అక్క వచ్చింది. అక్క వచ్చి చాక్లెట్స్ అయితే ఇచ్చింది కొన్ని. మరి ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను థ్యాంక్స్ చెప్పేలోపే అక్క వెళ్ళిపోయారు పైకి. సో ఇంకైతే చాక్లెట్స్ తీసుకున్నాము. చాక్లెట్స్ చాలా బాగున్నాయి చాక్లెట్స్. టైసన్ గాడు అయితే ఇంకా నైట్ అయ్యింది. నైట్కి వాడికి ఫుడ్ బాగా ఆకలిగా ఉంది. మేము ఎక్కడికైనా వెళ్తే వాడు అస్సలు తినడండి. ఎందుకు మరి మేము బయటకు వెళ్తున్నామని తెలియదు, వాడు బయటికి రావాలని తెలియదు. ఇంకా నైట్ అయితే వానికి ఎగ్ రైస్ అయితే పెట్టాము. మేము కూడా బిర్యానీ తిన్నాం కదా, వానికి కూడా ఎగ్ రైస్ పెడదామనేసి ఇంకా ఎగ్ రైస్ అయితే పెట్టాము. చాలా బాగా తింటాడండి. ఈ మధ్య వీడికి ఎగ్ రైస్ బాగా ఎక్కువైపోయిందండి. అంటే ఎగ్ రైస్ మేము ఎక్కువ పెడుతూ ఉన్నాం కదా, నార్మల్ ఫుడ్ పెట్టినా కానీ అసలు తినట్లేదు వాడు. నార్మల్ రైస్ ఇవన్నీ పెట్టినా కానీ అసలు ఏం తినట్లేదు. ఓన్లీ ఎగ్ రైస్ బాగా అలవాటు పడిపోయాడు. ఇంకా మేము కూడా ఎగ్ రైస్ కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాము. చూసారు కదా, ప్లేట్ అంతా ఖాళీ చేశాడు. బాగా క్లీన్గా తింటాడు టైసన్ గాడు. సో తిన్నాక ఇక్కడ చూడండి, వాడు నిద్రపోతున్నాడు. అట్లా కూర్చొని నిద్రపోతాడు. మేము చాలాసార్లు వీడియో షూట్ చేద్దాము అనుకున్నాం, కానీ చాలాసార్లు మర్చిపోయాము. ఇప్పుడు నిన్నైతే షూట్ చేశాను. ఇక్కడ చూడండి, వాడు కూర్చొని నిద్రపోతాడు. కానీ వాడు క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే వాని ఫేస్ మొత్తం నోస్ అన్నీ బ్లాక్గా ఉంటాయి కాబట్టి మొత్తం క్లారిటీ కనిపించట్లేదు. ట్రై చేశాను క్లారిటీగా తీయడానికి, అక్కడికి జూమ్ చేసి తీసాను. ఇక్కడ చూడండి, లైట్గా కళ్ళు మూస్తాడు, కింద పడిపోతాడు. అలా నిద్రపోతాడు. తిన్న వెంటనే ఒక 10 minutesకి బాగా నిద్రపోతాడండి. డేలో మ్యాక్సిమం వాడు నిద్రపోతూనే ఉంటాడు. సో కాసేపు నిద్రపోయాక మళ్ళీ మేము పడుకునే ముందు ఇక్కడ చూడండి ఒకసారి, మా హస్బెండ్ బెల్ట్ తీసుకొని ఏం చేశాడు, మా హస్బెండ్ బయటకు వెళ్ళాడు. యాక్చువల్గా బయటకు వెళ్ళాక వీడు బెల్ట్ తీసుకొని అక్కడ ఉన్నది మొత్తం కొరికేసేసాడు. ఎందుకు టైసన్ ఇట్లా చేసినావు? బెల్ట్ పాడైపోయింది. ఇక్కడ బెల్ట్ మొత్తం బెల్టేనా ఫుల్ కొరికేసేసినాడు మొత్తం అంతా. సో నేనైతే ఇంకా అరుస్తూ ఉన్నాను, ఎందుకు కొరికావు అనేసి. ఎందుకు ఇట్లా కొరికినావు అంతా? అసలు ఎందుకు ఇట్లా చేసినావు? టైసన్ ఇక్కడ చూడు ఒకసారి. టైసన్ ఎందుకు అట్లా కొరికినావు? వస్తే కొట్టించుకుంటావులే. ఏంది టైసన్, ఎందుకు అట్లా చేసినావు? సో ఇంకా వీడు ఆడుకుంటున్నాడులే అనేసి నేను నైట్కి అయితే ఇంకా ఏం చేయట్లేదండి. ఫుడ్ మామూలుగా కొంచెం ప్లెయిన్ రైస్ పెట్టేసేసి పెరుగన్నం తిందాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఆకలి అవుతుందేమో, మా అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఎందుకులే అనేసి కొంచెం బెండకాయ అయితే ఫ్రై చేద్దాము, కొంచెం పులుసు కాకుండా అలా లైట్గా ఫ్రై చేసినట్లు అలా చేద్దాము అనేసి కొన్ని ఆనియన్స్ టమోటాస్ అయితే ఇలా ఆయిల్లో మగ్గించుకుంటున్నానండి. అంటే ఇది ఫ్రై కాదు, పులుసు కాదు, లైట్గా నేను పులుసు పెట్టినట్లు ఫ్రై చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. ఇంకా మామూలుగానే ఆనియన్స్ టమోటాస్ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు అంతా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి. మనకి టమోటాలు ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అయిపోవాలి. మగ్గిపోవడం అంటే ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయలను అయితే ఇందులోకి వేయాలి. మామూలుగా అయితే బెండకాయలు మీడియం సైజ్ కూడా కట్ చేసుకుంటూ ఉంటారు. బట్ నాకు టైం లేదు, తొందరగా చేయాలి అనేసి నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా, అదే పెద్దగా కట్ చేసుకుంటే లేట్ అవుతుంది కదా అనేసి ఇలా కాసేపు 5 minutes 10 minutes అలా మూత పెట్టేసి మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత కూడా మనకి బాగా ఆయిల్లో మగ్గాలి. ఇవి కూడా మనకి సాఫ్ట్గా అయిపోవాలి బెండకాయలు అనేటి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది బెండకాయ జిగురు జిగురు ఉంటుందనేసి తినరు. ఇలా ట్రై చేయండి. మీరు బెండకాయలు జిగురు జిగురుగా ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ వాష్ చేసేటప్పుడు తడి క్లాత్లో వేసి వాటర్ లేకుండా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. అప్పుడు జిగురు జిగురుగా అనిపించవు. ఇప్పుడైతే చాలామంది బెండకాయ తినరు కదా, అలా చేస్తే జిగురు జిగురు అనిపించదండి. చాలా బాగా ఇష్టంగా తింటారు, లైక్ చేస్తారు. ఇలా వేసాక ఇందులో కాస్త ఉప్పు తక్కువైందనేసి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. లాస్ట్లో చిట్లం పొడి అనేది యాడ్ చేస్తున్నానండి. నేను ఈ పొడి చాలాసార్లు మన ఛానల్లో చూపించాను. ఒకవేళ ఈ పొడి డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా నేను లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మ్యాక్సిమం లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే మన ఛానల్లోనే ఉందండి. సో నైట్ అయితే ఇంకా డిన్నర్కి అయితే ఇలా చేసేసుకున్నాము. ఇదండి నా సింపుల్ వ్లాగు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.